నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మనం ఈరోజు డాక్టర్ ఎంవి రమణ గారితో ఉన్నాం. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. చేతిలో దాదాపుగా కొన్ని రకాల గుర్తులు ఉంటాయి. సో ఆ గుర్తుల గురించి మీరు ఏం చెప్తారు? వాటి గురించి ఉదాహరణ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంగరం వేలు కింద, చిన్న వేలు కింద, లిటిల్ ఫింగర్ కింద సర్కిల్ ఉంది ఒకటి. అవును. ఒక సర్కిల్ అంటే రౌండ్గా ఒక రూపాయి కాయిన్ మాదిరి, లేదా చిన్న ఒక పైసా 1 పైసా చిన్నప్పుడు మేము ఉన్నప్పుడు ఉండేటివి. అంటే చిన్న చిన్న సర్కిల్స్. ఆ సర్కిల్ అంటే గుండ్రంగా వృత్తము అంటాం. అది కానీ ఉందంటే డెత్ బై పాయిజనింగ్ అంటాడు. వాళ్ళు విషము ద్వారా మరణిస్తారు. కొంతమందికి విషం పెట్టి చంపేసేది ఉంటారు, చూసారా? అర్థమైందా? విషం అంటే మన ఫుడ్ పాయిజన్ కూడా కావచ్చు. విషమే పెట్టాల్సిన పనిలే, ఫుడ్ పాయిజన్ వల్ల కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? అట్లా డెత్ ఫ్రమ్ పాయిజనింగ్ అంటాం. అదేవిధంగా రవి స్థానంలో చెట్టు మాదిరి చిన్న మొక్క మాదిరి ఉంది చూడండి. ఒక మొక్క అనేది ఎలా ఉంటుంది? దానికి చిన్న చిన్న ఒక రెమ్మ ఉంటుంది, దానికి అటు ఇటు రెమ్మలు ఉంటాయి కదా. చెట్టును చూసినట్లయితే ఒక చెట్టు మధ్యలో ఇది ఉంటుంది, మెయిన్ ఇది కాండది, ఇది దానికి చిన్న చిన్న కాండాలు పోతుంటాయి. అలాగా గుర్తుగానే ఇక్కడ ఉన్నట్లయితే దాన్నే ఫార్చునేట్ మార్క్ అంటాం, అదృష్టవంతమైన గుర్తు. అదేవిధంగా చంద్రస్థానంలో, ఈ రవి స్థానంలో అదే సర్కిల్ ఏడుంటే చూడండి, రిచ్నెస్ అండ్ ఫేమ్ అంటాడు. అదే సర్కిల్ బుధ స్థానంలో ఉంటే పాయిజనింగ్ అంటాడు. అదే సర్కిల్ రవి స్థానంలో ఉంటే రిచ్నెస్కి ఇండికేషన్, పేరు ప్రతిష్టలకి, గౌరవానికి, కీర్తి ప్రతిష్టలకి ఇండికేషన్ అంటాడు. అదే గుర్తు చంద్రస్థానంలో ఉంటే డెత్ బై డ్రౌనింగ్. అది కూడా డ్రౌనింగ్ అంటే నీటి ప్రమాదము, జలగండము అని అర్థం. ఇంతకుముందు చెప్పినవి. అదేవిధంగా ఇక్కడ చూడండి, చంద్రస్థానంలో ఎగువ చంద్రస్థానం అంటాం, ఫ్లాగ్ గుర్తు. ఫ్లాగ్ అంటే ఒక జెండా గుర్తు. ఆ జెండా గుర్తు ఉన్నట్లయితే ఫార్చునేట్ మార్క్. ఎవరి చేతిలో జెండా గుర్తుంటుందంటే వాళ్ళ జీవితము అదృష్టవంతంగా ఉంటుంది. వాళ్ళు నాయకులు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కావచ్చు, మంచిగా ధన సంపాదన చేయొచ్చు. మంచి గుర్తుంది. జెండా గుర్తుంటే చాలామంది మంత్రులైన వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా ఈ ఎగువ కుజస్థానము, దిగువ కుజస్థానం అంటాం. ఈ బొటన వేలికి చూపుడు వేలికి మధ్య దిగువ కుజస్థానము, ఇక్కడ చిన్న వేలికి చంద్రస్థానానికి మధ్య ఎగువ కుజస్థానం అంటాం. ఎగువ కుజస్థానంలో సర్కిల్ ఉంటే వూండ్ ఇన్ ద ఐ అంటాడు, కంటికి గాయం కావడం. అదేవిధంగా దిగువ కుజస్థానంలో కూడా సర్కిల్ ఉంటే కన్ను దెబ్బతినడం. రకరకాల పనుల వల్ల, రకరకాల కార్యక్రమాలు చేసేదానివల్ల, ఒక ఫ్యాక్టరీలో వర్కర్ పని చేసేటప్పుడు కన్ను పోవచ్చు కదా, పొలాల్లో పని చేసేటప్పుడు కన్నులు పోవచ్చు, మనం పనిచేసే ఆయుధాల వల్ల కూడా కన్నుకు దెబ్బ తగలచ్చు, లేదా యాక్సిడెంట్లు పడి కన్ను పోవచ్చు కదా. రకరకాల కారణాలు కన్ను దెబ్బతినడానికి. అలాగా అదేవిధంగా శని స్థానం అంటే మధ్యవేలు స్థానం కింద సర్కిల్ గుర్తున్నట్లయితే ఏమంటాడు? ఫార్చునేట్ అండ్ ఏ గుడ్ హ్యాండ్ అంట. ఒక అదృష్టవంతమైన హ్యాండు, తర్వాత అదృష్టవంతమైనటువంటి గుర్తు, లక్కీ హ్యాండ్ అంటాం దాన్ని, శని స్థానంలో సర్కిల్ ఉంటే. అదేవిధంగా శుక్రస్థానంలో సర్కిల్ ఉంటే ఏం చెప్తాడు? ఇల్ హెల్త్, అనారోగ్యము. అదేవిధంగా శుక్రస్థానంలో ట్రయాంగిల్ అంటాం, త్రికోణాకారపు గుర్తు శుక్రస్థానంలో ఉంటే వాడు ఏం చెప్తాడు? ట్రబుల్ ఫ్రమ్ మదర్ ఆర్ వైఫ్, భార్యకి కానీ లేదంటే తల్లికి కానీ అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ట్రయాంగిల్ అనేది శుక్రస్థానంలో ఉంటే. శంఖము గుర్తు అంటాం, శంకు అంటాం. ఆ శంఖం గుర్తుగాన దిగువ చంద్రస్థానంలో ఉంటే ఏం చెప్తాడు? ఫార్చునేట్ మార్క్, అదృష్టవంతమైన గుర్తు అంటాడు. అదేవిధంగా ఈ బ్రేస్లెట్లు అంటాం, కంకణ రేఖల పైన కానీ ట్రయాంగిల్ ఉంటే అది కూడా అదృష్టవంతమైన గుర్తు, ఫార్చునేట్ మార్క్ అంటాడు. అదే గుర్తు ట్రయాంగిల్ చూపుడు వేలు కింద ఉంటే, చూపుడు వేలు అంటే 4 ఫింగర్ కింద కానీ ఉంటే వాడు ఫార్చునేట్ ట్రయాంగిల్ అంటాం. అది కూడా అంతే. చూపుడు వేళ్ళు కన్నా ట్రయాంగిల్ ఉంటే మంత్రులు అవుతారు, ఉన్నతాధికారులు అవుతారు, గుడ్ లైఫ్ వస్తుంది, అదృష్టవంతమైన జీవితాన్ని గడుపుతారు. కాబట్టి అలాగా ట్రయాంగిల్స్. అదేవిధంగా స్టార్ అంటాం, చుక్క గుర్తు. ఆ స్టార్ అనేది బొటన వేలు మొదటి భాగంలో ఉంది. ఇక్కడ మొదటి భాగంలో స్టార్ గుర్తున్న ఇక్కడ ఐలాండ్ ఉంది, దీవి గుర్తు. చాలామందికి బొటన వేళ్ళు దీవి గుర్తులు ఉంటాయి, ఐలాండ్స్ ఉంటాయి. ఈ ఐలాండ్స్ ఉన్నటువంటి దాన్ని ఏం చెప్తామంటే, ఎవరికైతే ఐలాండ్ గుర్తుంటుందో వాళ్ళకి తప్పనిసరిగా పుత్ర సంతతి ఉంటుంది. గుడ్ హెల్త్కి ఇండికేషన్, గుడ్ లైఫ్కి ఇండికేషన్, గుడ్ వెల్త్కి ఇండికేషన్.
ఫార్చునేట్ మార్క్, స్టార్ ఉంటే కూడా అంతే. కాబట్టి స్టార్ కానీ ఐలాండ్ కానీ గుర్తు బొటనవేలు ఉంటే అదృష్టము మంచిది, పుత్ర సంతానం తప్పనిసరిగా కలుగుతుంది అని చెప్పచ్చు. అదేవిధంగా కొంతమందికి ఈ స్టార్ గుర్తు దీని మీద ఉంటుంది. చూడండి ఇక్కడ గీస్తాను. శిరోరేఖ, శిరోరేఖ మీద స్టార్ గుర్తు ఉంటుంది. స్టార్ అంటే ఇది అర్థమైందా? 4-5 రేఖలు సపరేట్గా ఏర్పడాలి. వేరే రేఖ మీద, ఒక ప్రధాన రేఖ మీద ఇట్లా ఇంటూ మార్కుంటే అది స్టార్ కాదు. ఒక స్టార్ గుర్తు చక్కగా ఇట్లా ఏర్పడాలి. ఎక్కువగా స్టార్ గుర్తు బొటన వేళ్ళ మీద ఉంటాయి, ఉంగరం వేలు కింద ఉంటాయి, రేఖల మీద కూడా ఉంటాయి కొంతమందికి. శిరోరేఖ మీద కానీ స్టార్ గుర్తున్నట్లయితే మెంటల్ ఇంబ్యాలెన్స్, చంచల మనస్తత్వము, అర్థమైందా? స్టెబిలిటీ ఉండదు, స్థిరత్వం ఉండదు, మైండ్లో వేవరింగ్ మైండ్ ఉంటుంది. కోతి చూసారా, ఎక్కడ కూడా ఒక చోట 1 నిమిషం కూర్చోదు కదా, తిరుగుతూ ఉంటుంది. వేవరింగ్ మైండ్ అంటాం దాన్ని, చంచల మనస్కురాలు అంటాం. కాబట్టి ఎవరికైతే స్టార్ గుర్తు శిరోరేఖ మీద ఉంటుందో వాళ్ళ చంచలత్వం, వేవరింగ్ మైండ్, నిలకడ లేని మనస్తత్వము, నిలకడ లేని జీవితం. పొద్దున్నే ఒక మాట చెప్తాడు, మధ్యాహ్నం ఒకటి చెప్తాడు, సాయంత్రం ఒక మాట చెప్తాడు. అతని యొక్క నిర్ణయాల్లో కూడా స్టెబిలిటీ ఉండదు, డిసిషన్ మేకింగ్ అనేది వీక్గా ఉంటుంది. అందుకని శిరోరేఖ మీద స్టార్ గుర్తు మంచిది కాదు. సాధారణంగా శిరోరేఖ మీద ఐలాండ్ గుర్తు, దీవి గుర్తు కూడా ఉంటుంది కొంతమందికి. దీవి గుర్తు అంటాం. చూడండి ఇక్కడ గీస్తాను నేను. దీని మీద ఇట్లా దీవి గుర్తు, దీవి ఐలాండ్. బాంబే నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు ఒక ఆయన, ఒక 15 ఏళ్ళ క్రితం నా దగ్గరికి. అమ్మాయి వచ్చి కూర్చుంది, చూస్తూ ఉంటే అంకుల్ నేను టాయిలెట్కి వెళ్ళి వస్తా అంకుల్ అంది. నేను అమ్మాయిని తీసుకెళ్ళి మా టాయిలెట్ బాత్రూమ్ చూపించి, అక్కడ డ్రమ్ములో వాటర్ ఉన్నాయి. మాకు వాటర్ హైదరాబాద్లో ఎక్కువ డ్రమ్ములో బట్టి పెట్టుకోవాలి. ఆ డ్రమ్ములో వాటర్ ఉన్నాయమ్మా వాడుకోమని చెప్పేసి వచ్చినా నేను. అమ్మాయి టాయిలెట్ పోయి 10 నిమిషాల తర్వాత వచ్చింది. ఈలోగా నేను వాళ్ళ ఫాదర్తో అన్నాను, ఈ అమ్మాయికి శిరోరేఖ మీద దీవి గుర్తున్నది, శిరోరేఖ మీద దీవి గుర్తుంటే వాళ్ళకి మ్యాడ్ ఫెలోస్, పిచ్చి పట్టినట్టుగా బిహేవ్ చేస్తారు. అర్థమైందా? మెంటల్ ఇంబ్యాలెన్స్, చెప్పాలంటే పిచ్చోళ్ళు అంటాం. అర్థమైందా? మ్యాడ్ థింకింగ్, మ్యాడ్ బిహేవియర్ ఉంటుంది. మీ అమ్మాయి కూడా అట్లా ఉందండి, ఏంటి జరిగింది మీ పాప కన్నా? ఈలోగా అమ్మాయి వచ్చుతూ ఉంది బాత్రూమ్ నుంచి. అంకుల్ అంకుల్ ఉంది. ఏమ్మా అన్న, బాత్రూంలో ఆ తొట్టి నిండా బ్లడ్ పెట్టారేమో అంకుల్ అంటుంది. బాత్రూంలో వాటర్ పెట్టానని చెప్పాను కదా నేను. ఆ అమ్మాయి బ్లడ్ లాగా కనిపించిందంట అదంతా డ్రమ్ములో. చూసారా? అంటే నేను అప్పటికి నాకు మైండ్ చాలా డిస్టర్బ్ అయింది అది చూసేలోగా, ఆ మాట వినేలోగా. అక్కడ వాటర్ ఉన్నా కానీ బ్లడ్ ఎందుకు ఉంది డ్రమ్ము నిండా? అర్థమైందా? అంటే ఈ పిల్ల మైండ్ సెట్ అలా తయారవుతుంది, సరిగా లేదు. ఎందుకు అలా జరిగింది ఏంటి అని వాళ్ళ నాయనని అడిగా. ఆయన చెప్పేటప్పుడు ఆయన స్టేట్ బ్యాంకులో ఏదో బాంబేలో జాబ్ చేసేవాడు. ఆ జాబ్కి వెళ్ళాడు, భార్యాభర్త ఇద్దరు ఉద్యోగస్తులే. జాబ్కి వెళ్ళారు. ఈ పాప ఒకటి ఇంట్లో ఉంది. ఏదో 9 అంతస్తు 10 అంతస్తులు ఉన్నారు. ఎవడో పక్కన పిల్లవాడు కూడా ఇంట్లో దూరి ఈ పాపను వాడేమో చేశాడు, రేప్ చేయడమో మిస్బిహేవ్ చేయడమో ఏదో చేశాడు. చేస్తే ఆ పిల్ల అరిచేర్చి మెంటల్గా ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఏ పిల్ల ఇంకో 4 రోజుల తర్వాత ఆ పిల్ల తిక్కగా తయారైంది ఇంట్లో. అప్పటికి ఆ పిల్లకి 17 ఏళ్ళు 16 ఏళ్ళు ఉన్నాయి. ఇంకా రకరకాలుగా బిహేవ్ చేయడం, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం, ఇంట్లో మాట్లాడడం, ఏందేందో మాట్లాడడం, ఒకదానికి పొంతం లేకుండా ఉండడం, చేసే పనులంతా కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉండడం. వాళ్ళ నాన్నకి అర్థమైపోయి ఎక్కడెక్కడో చూపించాడు డాక్టర్స్కి, ఎక్కడెక్కడో తిరిగాడు పాపం. అదేం బాగా కాలేదు. హైదరాబాద్ వాళ్ళే వాళ్ళు. ఇక్కడికి వచ్చిన నా దగ్గర కూడా తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఆ ఐలాండ్ ఎంతవరకు ఉన్నదో దాదాపు 30 నుంచి 34 ఏళ్ళ మధ్య అది 17 సంవత్సరం నుంచి 33, 32 వరకు ఉంది. కాబట్టి ఒక 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఆ పిల్లకి ప్రాబ్లం ఉంటుంది. దాని తర్వాత అదే పోతుంది, మళ్ళీ సెట్ అయిపోతుంది, లైన్ బాగుంది కాబట్టి బాగా అయిపోతుంది చెప్పినాను నేను. అయితే దానికి పరిష్కార మార్గంగా వెండి చైన్ పెట్టుకోండి, మెల్లో వేసుకోండి. వెండి చైన్ వేసుకుంటే దానికి ఈ ముత్యాలు కలుపుకోవాలి. అంటే ముత్యాలను వెండి దాంట్లో అల్లాలి.
బంగారంలో కాదు, దాన్ని పెట్టుకోండి. లేదా ముత్యం ఉంగరాన్ని చిన్న వేలుకు పెట్టుకోండి. చిన్న వేలు బుద్ధికి సింబల్ అన్నమాట, మనసుకు సింబల్. బుద్ధి సరిగ్గా కావాలంటే చిన్న వేలుకు వెండిలో ఉంగరం పెట్టుకోవాలి. కాబట్టి అది వెండిలో ముత్యం చేసుకొని అది పెట్టండి. సార్ పెట్టుకో సార్ తీసేస్తుంది, తీసేస్తే ముక్కు పొడకలో పెట్టండి. లేదా కమ్మలో వెండి దాంట్లో ముత్యాల కమ్మలు పెట్టండి. అర్థమైందా? లేదంటే మెల్లో ముత్యాల దండ వేయండి. ఇదే పరిష్కారం దానికి. కాబట్టి మైండ్కి సంబంధించిన డిజార్డర్స్ అనేటటువంటివి ఐలాండ్ ఉంటే వస్తాయి. మంచిగా అయిందా సార్ మరి మీ దగ్గరికి వచ్చాక? మళ్ళీ తర్వాత మళ్ళీ పోయింది, మళ్ళీ వాళ్ళేం కలవలేదు, ఏం లేదు. మళ్ళీ ఏమైందో తెలియదు నాకు. ఇప్పటికీ 16 బాగానే అయిపోయింది, అలా మ్యారేజ్ కూడా అయిపోతుంది అని చెప్పినాను నేను. మళ్ళీ ఏమైందో తర్వాత వాళ్ళు మనం కలిసింటే తెలిసేది పోయింది. దాదాపు ఇప్పటికీ 18 సంవత్సరాల పైన అయిపోయింది. మరి ఏమైందో తెలియదు నాకు. మళ్ళీ వాళ్ళు రాలేదు నా దగ్గరికి, నన్ను కలవలేదు. కాబట్టి ఒకసారి రికలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు వచ్చి మన దగ్గరికి చెప్తుంటే ఇలా జరిగింది ఇలా జరిగిందని మనకు తెలుస్తుంది. ఓహో దీని ప్రభావం ఇలా ఉంది. నెక్స్ట్ మీ వీడియోలు చూసి వస్తారేమో మళ్ళీ. ఇంకా మనం అట్లాగా రకరకాల ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. రాజశేఖర రెడ్డి గారి హ్యాండ్లో కూడా చంద్రస్థానంలో క్రాస్ మార్క్ ఉంది. అందుకనే చనిపోయేటప్పుడు లింక్డ్ విత్ వాటర్ అని రాశాను ఆయనకి. మీ మరణం జరుగుతుంది వాటర్కి సంబంధించి జరుగుతుంది. అర్థమైందా? ట్యాజిల్స్ ఉన్నాయి జీవిత రేఖ మీద కింద ఎండింగ్లో. ఓకే, డౌన్వర్డ్ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ క్రాస్ మార్క్ ఉన్నది. అందువల్ల మెజరబుల్ డెత్ అనేది లైఫ్లో జరుగుతుంది ఆయనకి. అందుకని అది చెప్పినాను నేను 98లోనే. 2009లో జరిగేది 98లో చెప్పినాను నేను. అర్థమైందా? కాబట్టి ప్రిడిక్షన్ ముందుగా ఇటువంటివి చెప్పేదానివల్ల జాగ్రత్త పడే అవకాశాలు కూడా ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు డేంజర్ ఫ్రమ్ వాటర్ అని చెప్పాము, జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్ దగ్గరికి పోయినప్పుడు కొంచెం సముద్రాల్లో, వాగుల్లో, వంకల్లో నీటి ప్రమాదాలకు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి రకరకాల గుర్తులు 1,25,000 ఉన్నాయి. అది స్టార్ గుర్తు చంద్రస్థానము రవి స్థానంలో ఉంటుంది కొంతమందికి. నా చేతిలో ఉంది స్టార్ గుర్తు. ఇక్కడ ఉన్నట్లయితే వాళ్ళకి రవిరేఖ లేకపోయినా ఆ రవిరేఖ యొక్క స్థానాన్ని స్టార్ గుర్తు ఫిల్ చేస్తుంది. ఆ స్టార్ గుర్తు ఉన్నట్లయితే కీర్తి, పేరు, గౌరవము, ధనము ఇవన్నీ వస్తాయి. కాబట్టి స్టార్ గుర్తుంటే అది నాకు కుడి చేతిలో ఉంగరం వేలు కింద స్టార్ గుర్తున్నది. నాకు రవిరేఖ సరిగా లేదు. అందుకే నాకు సబ్జెక్ట్ బాగున్నా కూడా నేను ఇంటర్నేషనల్ ఫేమస్ కాలేదు. కొంతమంది సబ్జెక్ట్ రాని వాళ్ళు ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులు అయిపోయిండ్రు. ఆస్ట్రాలజీలో కానీ పామిస్టుల్లో కానీ అర్థమైందో చెప్పేటివన్నీ తప్పులు చెప్తున్నారు. అర్థం కానీ ప్రసిద్ధి చెందిన వ్యక్తి అవుతుండే ఆయన. ఎందుకంటే వాటి రవిరేఖ బాగుంది. కొంతమంది సబ్జెక్ట్ బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది సబ్జెక్టు, చెప్పేది సరిగా రాదు. వాళ్ళు క్లిక్ కాలేరు. రవిరేఖ సరిగా ఉండదు, రవి స్థానం సరిగా ఉండదు, శుక్రస్థానం సరిగా ఉండదు. శుక్రుడు రవి సరిగా లేకపోతే వాళ్ళు ప్రసిద్ధి చెందలేరు. అర్థమైందా? ఈవెన్ దో దే ఆర్ ఇంటెలిజెంట్స్. అందుకనే ఉండాలి.